నమస్కారం అండి. ఇవాళ ఎలక్షన్ సందర్భంగా మనం తదుపరి నెక్స్ట్ 3-4 డేస్లో మేజర్ యాక్టివిటీస్ కొన్ని మనం టేకప్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఆల్ యాక్టివిటీస్ గురించి ఒక బ్రీఫింగ్ ఇస్తూ మన ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నాము, మన ప్రిపరేషన్స్ ఏంటి, అండ్ 13వ తేదీ పోలింగ్కి మనం చేపడుతున్న రకరకాల యాక్టివిటీస్ గురించి ఒకసారి అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఈ ఈ ఈ 5th, 6th తేదీలలో ఎంప్లాయీస్కి సంబంధించి, అంటే చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఫస్ట్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకి ఎంతమంది అయితే ఉన్నారో ఆ నెంబర్స్, తర్వాత వాళ్ళకి 2 రకాల ఓట్లు, అంటే బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సంబంధించి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 26వ తేదీ వరకు మనం వారికి ఇచ్చిన ఫామ్ 12D, అంటే ఫామ్ 12 అంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు ఈ పోస్టల్ బ్యాలెట్ కావాలని. ఆ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వటము, హెచ్ఓడీల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటము. అలా కలెక్ట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ 5వ తేదీలో 6వ తేదీలో వేయడానికి అందుబాటులో పెడుతున్నాం. దీనికి సంబంధించి నిన్ననే మనం ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రొసీడింగ్లో ముఖ్య విషయాలు ఏమంటే, ఒకటి 5వ తేదీ నాడు ప్రతి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఆ అడ్రస్ అవంతా నేను ప్రొసీడింగ్ మీకు పంపిస్తున్నాను. సో దాంట్లో ఉంటుంది. సో ఆల్ అడ్రసెస్ సంబంధించి ఆ ఫెసిలిటీస్ నాకు ఎక్కడ ఉన్నాయనేది ఆ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. సో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేవి 5వ తేదీలో 6వ తేదీలో ప్రతి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళకి ఎక్కడ ఓట్ రిజిస్టర్ అయిందో అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో వారు వెళ్ళి ఓట్ వేయచ్చు. ఎవరైతే ఫామ్ 1220 సబ్మిట్ చేసుంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు వెళ్ళి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో 5వ తేదీ 6వ తేదీ ఓట్ వేయచ్చు. 5వ తేదీ ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, తర్వాత ఓపీఓ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ మైక్రో అబ్జర్వర్స్కి పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ పోలింగ్కి ఆ రోజు ఎవరికైతే పోలింగ్కి డ్యూటీ వేసి ఉంటాం, అంటే మన వైపు నుంచి డిఓ వైపు నుంచి ఎవరికైతే మనం ఆర్డర్స్ ఇచ్చామో వాళ్ళకి ఫస్ట్ 5వ తేదీ వాళ్ళు ఓట్ వేయవలసిందిగా కోరుతున్నాం. 6వ తేదీన పోలీస్ వారు, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఈ హెల్త్ కానీ, తర్వాత ఈ వెటర్నరీ కానీ, ఇలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే 13వ తేదీ పోలింగ్ రోజు మనకి డ్యూటీలో ఉంటారో వాళ్ళందరికీ 6వ తేదీ ఇవ్వడం జరిగింది. సో ఈ 5వ తేదీ 6వ తేదీలో మన జిల్లాలో ఉన్న ప్రతి ఎంప్లాయీ ఎవరికైతే ఓటు మన జిల్లాలో ఉందో వాళ్ళు అక్కడ వినియోగించుకోగలరు. ఆ తర్వాత వస్తే ఫామ్ 12 ఇచ్చారు, వాళ్ళు మన జిల్లాలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళ ఓటు బయట జిల్లాలో ఉంటుంది. అలా 3400 మంది ఉన్నారు మన దగ్గర. నోట్స్ అంతా నేను మీకు పంపించాను, మీకు నెంబర్స్ ఫ్యామిలీస్ అది. సో ఈ 3400 మందికి మనం చిత్తూరులో ఆ 2 రోజులు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాం, చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో. ఎందుకంటే వీళ్ళు రకరకాల చోట్ల పనిచేస్తున్నారు అండ్ వాళ్ళ ఓట్లు ఆరో దగ్గర ఉండవు. సో అవి నేను బయట జిల్లా నుంచి తెప్పించుకొని ఇక్కడ మన జిల్లా తప్పితే 25 జిల్లాలకి ఇక్కడ నేను ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. 5వ తేదీ 6వ తేదీలో మన పక్కన బిల్డింగ్ ఉంది కదా, వివేకానంద పక్కన బిల్డింగ్ డిఆర్డిఏ ఆఫీస్ ఉన్న చోట, ఆ మీటింగ్ వాళ్ళ ఎదురుగా మనం కౌంటర్స్ పెట్టి పెడతాం. సో ఈ యాక్టివిటీలో ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఎంప్లాయీకి మనం పోస్టల్ బ్యాలెట్కి 2 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చినా మనం తీసుకున్న పరిస్థితిలో ఉందాం. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినవి మనం మళ్ళీ పక్క జిల్లాలకు పంపించాలి. అంటే ఏదో బయట జిల్లాలో ఇక్కడ ఓట్ చేస్తున్నాను నేను మళ్ళీ పంపించాలంటే అందరం విజయవాడకి వెళ్ళి అక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని, అంటే నాకు కావాల్సినవి వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సినవి నేను ఇవ్వాలి. అర్థమైంది కదా. సో మిగతా జిల్లాలో చిత్తూరు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అక్కడ చిత్తూరు వాళ్ళు అక్కడ ఓటు వేయించుకుని ఉంటారు. వాళ్ళు అక్కడ ఓటు వేయించుకున్న పోస్ట్ బ్యాలెట్ నాకు ఇవ్వాలి, నేను ఇక్కడ బయట వాళ్ళు నేను ఓటు వేయించుకునే నేను వాళ్ళకి ఇవ్వాలి ఆ జిల్లాలకి. సో 25 జిల్లాల నుంచి మనకు వస్తాయి,
మనం 25 జిల్లాలకి వాళ్ళ ఓట్లు ఇవ్వాలి. సో ఇది అన్ని జిల్లాలు కలిసి ఒకే రోజు పెట్టుకుంటున్నారు కాబట్టి సో అంతలో మనం రకరకాల ఫార్మాట్స్ వెరిఫికేషన్ అన్ని చేసుకోవాలి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో 5వ తేదీ 6వ తేదీలో ప్రతి ఎంప్లాయీ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే ఎవరైనా 26th లోపల సబ్మిట్ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఈ ఫామ్ 12, 12Dలు 26 లోపల కొంత సబ్మిట్ చేయలేకపోయి కొన్ని జెన్యూన్ రీజన్స్ వల్ల సబ్మిట్ చేయాలి. అంతేకాక 100, 150 మంది ఉన్నారు. వీళ్ళకి చిత్తూరు జిల్లాలో ఓటు ఉంటే మాత్రం వాళ్ళు డైరెక్ట్గా ఆర్ఓ ఆఫీసుకి వెళ్ళి ఓటేసుకోవచ్చు. ఆర్ఓ ఎక్కడైతే హెసిటేషన్ సెంటర్ పెట్టారో 5, 6 తేదీల్లో అక్కడికి వెళ్ళి ఓటేసుకోవచ్చు. ఎవరైతే 12 వరకు సబ్మిట్ చేయలేదో 26 తర్వాత యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి సో చేయలేదో వాళ్ళకి డైరెక్ట్గా ఆర్ఓ ఫెసిలిటీ సెంటర్కి వెళ్ళి డైరెక్ట్గా ఓటు వేసుకునే అవకాశం ఇస్తున్నాం. ఇది ఓన్లీ చిత్తూరు జిల్లాలో ఓట్లున్న వాళ్ళకి మాత్రమే. బయట జిల్లాలో ఓట్లుండి నేను ఇంకా సబ్మిట్ చేయాలంటే మనం ఇప్పుడు దాని గురించి మనం ఎలాంటి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే బయట జిల్లా వాళ్ళకి ఆల్రెడీ మనం పంపించేస్తున్నాం, వాళ్ళు దాని తయారీ వాళ్ళు చేసుకుని ఉంటారు కాబట్టి. అలాగే బయట జిల్లా వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేస్తాము దాన్ని ఏమంటారు వాళ్ళకి సంబంధించిన ఓటు 12th ఇవ్వలేదంటే ఇక్కడికి వచ్చినా కూడా నా దగ్గర వాళ్ళ పేరు ఉండదు. అంతే కదా, బయట నుంచి నేను పోస్టల్ బ్యాలెట్ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు కర్నూలు నుంచో అనంతపూర్ నుంచి నేను వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఆ పార్లమెంట్ సంబంధించి అసెంబ్లీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ తెచ్చుకుంటే నేను ఇవ్వగలను ఎవరికైనా ఇక్కడికి వచ్చినప్పుడు. బట్ మన ఆర్ఓస్ అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఓటు అంటే నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే నేను ఇస్తాను, దాంట్లో అభ్యంతరం లేదు. బట్ బయట జిల్లాలో నా దగ్గర ఉండవు. కరెక్ట్ నేను 110 మందిని పెట్టి 110 ఇస్తారనమాట. ఒక నెంబర్ ఎక్కువ ఇవ్వరు, ఒక నెంబర్ తక్కువ ఇవ్వరు. సో బయట జిల్లాల నుంచి ఉండి ఇప్పటిదాకా మనకి ఫామ్ 12 రాకపోతే మాత్రం మనం దానికి ఎలాంటి సహాయం చేయలేము. బట్ మన జిల్లాలో ఓట్లు వేయాల్సిన వాళ్ళు ఒకవేళ 12 మిస్ అయి ఉంటే డైరెక్ట్గా వచ్చి ఆఫీస్ వచ్చి వేసుకోవచ్చు ఆర్ఓ ఆఫీసులో. అందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వచ్చేటప్పుడు దయచేసి వాళ్ళ ఓటర్ ఐడి, ఎపిక్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళకి ఏదో ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నా ఇచ్చుంటాం. ఇప్పుడు పిఓ, ఏపీఓ, ఓపీఓ అంటే పోలింగ్ డ్యూటీ ఉన్న ఆఫీసర్స్కి అయితే వాళ్ళకి నా వైపు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒకటి ఇచ్చాం. లేదు ఎమర్జెన్సీ సర్వీస్ పోలీస్ వారు అయితే ఎస్పీ గారి నుంచో లేదా హెచ్ఓడి నుంచో ఆర్డర్ ఇచ్చుంటారు. సో ఈ ఆర్డర్స్ అందరికీ ఇచ్చున్నారు. సో ఆ ఆర్డర్స్ పట్టుకు రావాలి, దెన్ వాళ్ళ ఆధార్ ఐడి పట్టుకు రావాలి, ఎపిక్ కార్డ్ పట్టుకు రావాలి. ఎపిక్ కార్డ్ అంటే ఓటర్ ఐడి పట్టుకు రావాలి. ఇవి వచ్చిన తర్వాత ఫెసిలిటీ సెంటర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫామ్ 12 ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. పేరులో టిక్ పెట్టుకోవడం, దానికి సంబంధించిన సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళకి అక్కడ ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం, తీసుకున్న పక్కనే కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో వేసేసి వెళ్ళిపోతారు. పోస్టల్ బ్యాలెట్ ఇంటికి తీసుకెళ్లే పద్ధతి ముందు ఉండేది, అది ఇప్పుడు ఉండదు. సో ఐ హోప్ ఇది అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను నేను. దీంట్లో ఇది 5th, 6th చేసే పని. దీంతో పాటు 6, 7 తేదీల్లో ప్రతి మండలంలో మనకి ఇప్పటి వరకు దాదాపుగా 636 మంది అన్ని కాన్స్టిట్యూన్సీస్లో కలిపి 7 కాన్స్టిట్యూన్సీలో కలిపి 636 మంది మనకి హోమ్ ఓటింగ్ మేము వినియోగించుకోవడం. అంటే ఇంటికి మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఓటు వేయించుకునే పద్ధతి హోమ్ ఓటింగ్ అంటాం. సో ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటు వేయించుకునే పద్ధతి 636 మంది మేము హోమ్ ఓటింగ్ వినియోగించుకుంటామని చెప్పడం జరిగింది జిల్లాలో. దానికి కూడా మనం లాస్ట్ డేట్ ఇచ్చాం, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. సో ఈ 636 మెంబర్స్ సంబంధించి ఈ హోమ్ ఓటింగ్ 6, 7 తేదీలో చేయడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైతే 636 మంది మాకు హోమ్ ఓటింగ్ కావాలని అంటున్నారో వాళ్ళు దయచేసి ఆ 2 రోజులు అందుబాటులో ఉండాలి, ఓటు వాళ్ళు వినియోగించుకోవాలి. అది కూడా ఫిజికల్గా పోస్టల్ బ్యాలెట్ లాగా, అంటే వస్తాము, వచ్చిన తర్వాత వాళ్ళకి సంతకాలు తీసుకోవాలి. వాళ్ళకి హోమ్ ఓటింగ్ అడిగారు కాబట్టి వాళ్ళకి సంతకాలు తీసుకోకుండా లిస్ట్ ఉంటుంది. ఆ సంతకాలు తీసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం, వాళ్ళకి ఫిల్ చేసి అక్కడే కౌంటర్లో వేసేసి, కౌంటర్ అంటే మనం ఒక డబ్బా తీసుకెళ్తాం, ఆ డబ్బాలో వేసేసి మన టీం బయటకు వచ్చేస్తుంది. ఆ డబ్బా అందరి ముందే సీల్ చేసి బయటకు వస్తాం. సో ఇది హోమ్ ఓటింగ్ పద్ధతి. ఎవరైనా 85+ ఇయర్స్ ఉంది, లేకపోతే ఏదైనా పోలింగ్ స్టేషన్ వరకు రాలేని వాళ్ళు ఇంకా తప్పదన్న పరిస్థితుల్లో చాలా వరకు మనం చెప్తున్నది ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం పోలింగ్ స్టేషన్లో. వీళ్ళంత వరకు వచ్చి పోలింగ్ స్టేషన్లో ఓటు వేయమంటమే ఫస్ట్ ప్రయారిటీ. లేదు అసలు రాలేని పరిస్థితి, నాకు సాయం చేయలేని వాళ్ళు ఎవరన్నా లేరనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 12 ఇంటింటికి వెళ్ళి మనం ఇచ్చొచ్చాం. ఇచ్చినప్పుడు వాళ్ళే చెప్తూ వచ్చారు మేము ఇక్కడే ఓటేస్తామా, లేకపోతే మేము పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేస్తామా, అలా అక్కడే ఓటేస్తాం, ఇంట్లోనే ఓటేస్తాం అన్న వాళ్ళు హోమ్ ఓటింగ్ అంటాం. రెండింటికి ఎప్పుడైనా పోస్టల్ బ్యాలెట్ అన్నా నార్మల్ ఓట్ అయినా మనకి 2 ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక్కడ, అసెంబ్లీకి, పార్లమెంట్. కాబట్టి
పోస్టల్ బ్యాలెట్ అయినా రెండు చేయాల్సిందే, నార్మల్ ఓటింగ్ అయినా రెండు చేయాల్సిందే. ఏం లేదు, సేమ్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినట్లు సేమ్. తర్వాత జస్ట్ నెంబర్స్ విషయానికి వస్తే మొత్తం మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వాళ్ళు 16,571. నేను ఇంకా షీట్ ఇచ్చాను. ఓకే, దాంట్లో 636 మంది మనకి అప్లై చేసుకుంటే మన అప్రూవ్ చేసిన 566 హోమ్ ఓటింగ్కి. సో 566 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకుంటారు ఆ రోజు. ఎందుకు అప్రూవ్ చేయలేదంటే కొన్ని విషయాల్లో వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ రకరకాల అంటే జస్ట్ ట్రై చేద్దామనో లేకపోతే డిజబిలిటీ సర్టిఫికేట్ లేకుండా కూడా హోమ్ ఓటింగ్ అడుగుతారు చాలా మంది. అవి రిజెక్ట్ చేయడం జరిగింది. 566 ఫైనల్ నెంబర్ మంది. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కలిపి 929 అంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటారు ఆ రోజు. ఎలక్షన్ డ్యూటీ మనం వేసిన వాళ్ళవి సో 11,042 మంది. దెన్ అదర్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి మనకి మన దగ్గర పనిచేస్తూ అదర్ డిస్ట్రిక్ట్స్లో ఓటు ఉన్న వాళ్ళు 3,449 మంది. ఫామ్ 12D అంటే ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉండి బయట జిల్లాల్లో ఉన్న వాళ్ళు, అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో బయట జిల్లాలో ఉండొచ్చు, వాళ్ళకు ఒక 585 మంది. అంతా కలుపుకుంటే 16,571 పోస్టల్ బ్యాలెట్స్ ఓటింగ్ జరగాలి. అందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవరు వినియోగించుకోవాలంటే వాళ్ళు వస్తారు. అందరూ రావాలని మనం గ్యారంటీగా చెప్పలేము. సో మనం ఇస్తున్నది 16,571 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అర్హులుగా ఉన్నారన్నమాట. తర్వాత మనకి బయట ఆర్మీలో కానీ తర్వాత రకరకాల ఫోర్సెస్లో అంటే సశస్త్ర సీమాబల్ కానీ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ వీటిల్లో మన జిల్లా నుంచి 3,380 మంది ఉన్నారు. అది నేను ఇచ్చిన లాస్ట్ పేజ్లో ఉందన్నమాట. సర్వీస్ ఓటర్స్ అంటే ఈ ఆర్మ్ సర్వీసెస్లో కానీ నేవీలో కానీ ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళకి 3,380 మంది. దాంట్లో మేజర్గా పూతలపట్టు కాన్స్టిట్యున్సీ నుంచి 1,075 మంది ఉన్నారనమాట. సో ఈ 3,380 మందికి నిన్న మనం వాళ్ళందరికీ బ్యాలెట్ పంపించడం జరిగింది. సో వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని సంతకం పెట్టి పోస్టల్ బ్యాలెట్ లాగానే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి కాగితాలు, సంతకం పెట్టి మనకు మళ్ళీ పోస్ట్ చేయాలన్నమాట. సో అవి పోస్ట్లో వస్తాయి. ఎక్కడికి? ఆర్ఓ ఆఫీస్కి. పార్లమెంట్ అయితే నాకు వస్తాయి, అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి. అసెంబ్లీ అయితే ఆర్ఓ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్ఓ దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇది కంప్లీట్గా మన పోస్టల్ బ్యాలెట్ గురించి మనం చెప్పదలుచుకున్న విషయాలు. దీని గురించి ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటాయి, ఏదైనా వివరం కావాలో దీని గురించి? మార్నింగ్ 10 నుంచి ఇంకా మిలిటరీ వాళ్ళు సార్ వీళ్ళకి అన్న టైం అంటే ఈ డేట్ లో 10th లోపల చేరాలా? 10th లోపల చేరాలి. ఓకే, 10th లోపల చేరాలి. అది ఆల్రెడీ మనం పంపించేటప్పుడే చెప్పేస్తాం. అంటే పోలింగ్ డేట్కి 3 రోజుల ముందు చేరుకోవాలి, అంతే కదా. నేను 10th బయట జిల్లా నుంచి కూడా తెచ్చుకుంటాము, అన్ని కలిపి స్ట్రాంగ్ రూమ్ పెట్టేస్తాను ఇంకా. సో స్ట్రాంగ్ రూమ్ క్లోజ్ చేసే టైంకి మీరు కూడా వచ్చేస్తాం, 10 లోపల చేరాలి. అందుకే నిన్నే పంపించేసాం సార్. సో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కి ఇష్యూ చేసిన తర్వాత అంటే ఫామ్ 12 వచ్చిన తర్వాత మా దగ్గర అన్ని ఫామ్ 12 యాక్సెప్ట్ చేశాం. ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే వాళ్ళని పిలిపించుకొని మరీ కరెక్షన్ చేశాం. ఒక్కసారి ఫామ్ 12 అప్లై చేసిన తర్వాత ఇంకా ఎంప్లాయీ నేను నాకు పోస్ట్ బ్యాలెట్ వచ్చిన డైరెక్ట్గా ఓట్ వేస్తానంటే నో, మేము దాన్ని మార్క్ పెట్టేస్తాం. ఇది మన ఓటర్ లిస్ట్లో ఇంటూ పెట్టి పీపీ పెట్టేస్తాం అనమాట. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర అదే ఉంటుంది, నా దగ్గర అదే, ఆర్ఓ దగ్గర కూడా అదే కాపీ ఉంటుంది. ఇంకా సార్ ఇంకోటి పక్క జిల్లా నుంచి ఓట్లు అన్నారు కదా సార్, వాళ్ళు మనం ఓటు వేసిన తర్వాత ఎలా పంపిస్తారు సార్ పక్క జిల్లాకి? నేను 10వ తేదీ మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే నేను పోస్ట్ బ్యాలెట్ తెచ్చుకుంటున్నానో అలాగే వేసిన పోస్టల్ బ్యాలెట్స్ వెళ్ళి ఇచ్చేసి వస్తాను. మనకు రాసి మనం తెచ్చుకుంటాం బై హ్యాండ్. సో 3 ఎక్స్చేంజెస్ జరుగుతాయి. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఏమో మొన్న 3వ తారీఖు 28వ తారీఖు మన దగ్గర నుంచి వాళ్ళకి పోసిన ఫామ్ 12 వాళ్ళ నుంచి మనకు రాసిన ఫామ్ 12 తెచ్చుకున్నాం. రేపు 3వ తారీఖు, రేపేనా రేపు 3వ తారీఖు, ఈరోజు రైట్ బయలుదేరుతారు. మన దగ్గర నుంచి వెళ్ళాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఖాళీ పేపర్లు, వాళ్ళ నుంచి మనకు రాసిన ఖాళీ పేపర్లు తెచ్చుకుంటాం. అలాగే 10వ తారీఖు ఓటింగ్ అయిపోయిన తర్వాత మన దగ్గర నుంచి ఓట్లు పడిన పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళకి పంపించడం, వాళ్ళే మనం తెచ్చుకోండి. ఎందుకంటే అదే 10వ తారీఖు నాకు ఇంటికి వస్తే స్ట్రాంగ్ రూమ్ క్లోజ్ చేస్తాం. ఆ రోజు ఆల్ సర్వీస్ ఓటర్ సంబంధించి ఎన్ని వచ్చి ఉంటే అన్ని ప్లస్ హోమ్ ఓటింగ్ అన్ని కలుపుకొని పోస్టల్ బ్యాలెట్ కింద మనం కట్టగట్టేసి పెట్టేస్తాం.
అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. సార్ ఇతర దేశాల్లో ఉంటారు సార్, ఇతర దేశాల 167 ఉన్నారు మన జిల్లాలో. అలాగే సార్ మామూలు సాధారణమైన ఓటర్లు ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళకేదో మనం అవకాశం ఉంటుంది. ఓవర్సీస్ ఓటర్స్ అని రిజిస్టర్ చేసుకొని ఉంటారు కొందరు 167. మనకి ఓవర్సీస్ రిజిస్టర్ చేసుకొని మనకి ఏదైనా లెటర్ వస్తుంది జనరల్ వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఒకవేళ ఎంబసీ, అక్కడ ఎంబసీ ఉంటుంది కదా, ఎంబసీ నుంచి మనకు లెటర్ వస్తుంది. అక్కడ నుంచి వస్తే నేను నా వైపు నుంచి పోస్ట్ బ్యాట్ పంపించవచ్చు. బట్ దాని టైం అయిపోయింది. ఎలక్షన్ వైలేషన్ కింద కేసు, ఉన్నారు మన దగ్గర రిజిస్టర్డ్ కూడా. ఎలక్షన్ వైలేషన్ కింద కేసులు ఏమన్నా రిపోర్ట్ అయ్యింది? వస్తా దీని గురించి అయిపోయిందా? సార్ ఇక ఖైదీల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఎలా వేసుకోవాలి ఓటు అనేది? సేమ్ జైలర్స్ దగ్గర నుంచి కూడా వచ్చాయి మన దగ్గరికి, అవి కూడా నేను వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళే డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఒకడు వచ్చి సంతకం పెడితే తప్పితే నేను అతను తీసుకో. అక్కడ గెస్ట్ ఆఫీసర్ ఉండాలి, అతను గుర్తుపట్టాలి ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పి సంతకం పెట్టించుకున్న తర్వాత మీరు ఎందుకు అడిగారు నాకు అర్థమైంది. ఈ లాస్ట్ ఎలక్షన్ ఉండొచ్చు, బట్ ఇప్పుడు మాత్రం సిస్టమ్ ఇస్ ఎట్టి పరిస్థితుల్లో పర్సన్ రావాలి, ఆ పర్సనే ఓటేయాలి, అతను సంతకం పెట్టాలి నా దగ్గర. సార్ బెంగళూరులో ఉంటారు సార్ వృద్ధులు సార్, వాళ్ళు తప్పనిసరి పోలింగ్ రావాలి సార్. 100%. ఇంకా సార్ నెక్స్ట్ పాయింట్ మనం మీరు ఆల్రెడీ గమనించుంటారు, ఆల్ కాన్స్టిట్యున్సీస్ లో ఓటర్ స్లిప్లు ఇవ్వడం స్టార్ట్ చేశాం మనం. 15,63,000 మంది ఓటర్లకు గాను నిన్న స్టార్ట్ చేశాము. నిన్న ఈవినింగ్ దాకా 1,99,500 ఇవ్వడం జరిగింది. సో ఇది 6-7 తేదీ వరకు జరుగుతుంది. వీళ్ళంత వరకు 6 క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో 6 తేదీగా క్లోజ్ చేస్తే ఎవరివైతే మనం డెత్ కానీ షిఫ్ట్ కానీ, ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఈ మధ్యకాలంలో షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అవి ఆబ్సెంటీ ఓటర్స్ కింద మనం రాసుకొని ఉంటాం. ఆ రోజు ఎవరైనా ఓటు వచ్చినప్పుడు ఆబ్సెంటీ ఓటర్స్ 1-2 సార్లు చూసుకొని మాత్రమే ఓటు ఇస్తారనమాట. సో మిగతా ఓటర్స్ లాగా దీన్ని అదే కనుక పరిగణలోకి తీసుకోం. సో అక్కడ ఉన్న విఎల్ఓ వీళ్ళు అక్కడే ఆల్రెడీ వెళ్ళిపోయారనో లేదా డెత్ అని కేసు ఉంటే మార్క్ చేసుకొని వాళ్ళకి ఓటు వేయడానికి వాళ్ళు ఏదైనా ప్రూఫ్ చూపించిన తర్వాత ఓటు వేసుకోవడానికి కుదురుతుంది. సో అది ఓటర్ స్లిప్ సంబంధించి నేను చెప్పదలుచుకున్న విషయం. తర్వాత ఈ కంప్లీట్ ఎలక్టర్స్ లిస్ట్ నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టినాను. పీసీది ఒకటి పెట్టాను, నేను చిత్తూరు జిల్లాది కూడా పెట్టాను అనమాట. అది మనకున్న ఫైనల్ నెంబర్ ఇంకా. సో 15,63,911 మందికి మనం ఎలక్షన్ చేస్తాం. అంటే పొంగునూరుతో కలుపుకొని చంద్రగిరి తీసేసి పార్లమెంట్కి వచ్చేసరికి 16,40,202 మందికి పార్లమెంట్ ఓట్లు మనకు లెక్కకు వస్తాయి. సో ఐ హోప్ అది డిఫరెన్స్ అర్థమైంది కదా, నేను లాస్ట్ టైం చెప్పలేదు అది. సో నేను ఇచ్చిన షీట్ లో బోత్ అసెంబ్లీ అదే జిల్లాది ఉంటుంది, పార్లమెంట్ది ఉంటుంది. సో పార్లమెంట్ ఓట్ అంటే చంద్రగిరి అడిషన్, పొంగనూరు మైనస్. సో 15,63,000లోనే 167 మంది ఓవర్సీస్ ఉన్నారు, 91 మంది సర్వీస్ ఎలక్టర్స్, సారీ 3,340 సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారు, 40,000 మంది 18-19 ఇయర్స్ ఓల్డ్స్ ఉన్నారు, 85 + 6,400 ఉన్నారు, పీడబ్ల్యూ 23,000 ఉన్నారు. యా కేసెస్ వైపుకి వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఎంసీసీ నేను ఇవాళ లేటెస్ట్ నేను గ్రూప్ లో పెడుతున్నాను. సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ గా సీజర్స్ చేసింది 2,63,03,038 కోట్లకు సంబంధించిన క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న 5,23,510 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం. ఇది ఎలా సీజ్ చేశారంటే, ఇట్లా సీజ్ చేసిందంతా మళ్ళీ విడుదల చేయకూడదని గ్యారెంటీ లేదు. వాళ్ళ దగ్గర కాగితం చూపిస్తే మళ్ళీ వదిలేస్తున్నాం. మీకు కూడా తెలుసు కదా, ఇక్కడ రెగ్యులర్ గా వస్తున్నారు, పెడుతున్నారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. బట్ మనకు అనుమానం ఉండి ఏదైనా చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉన్నాయి మాత్రం పట్టుకోవాల్సి వస్తుంది, తప్పట్లేదు. దెన్ సెకండ్ థింగ్, ఇప్పటి వరకు మన ఎక్సైజ్ కేసెస్ మాత్రమే 286 కేసెస్ పెట్టామండి. ఎక్సైజ్ కేసెస్ అంటే 3 బాటిల్ కన్నా ఎక్కువ ఉన్న, ఎన్డీపీఎల్ లిక్కర్ ఉన్న, ఈ అరాక్, తర్వాత ఈ ఏమంటారు సారా బట్టి అలాంటి నాట్సాలు ఉన్న వరుసగా ఎక్సైజ్ వైపు నుంచి 286 కేసెస్ పెట్టడం జరిగింది. దాంట్లో గాంజాకు సంబంధించి 9 ఉన్నాయి మన దగ్గర. సో బట్ మన దగ్గర క్వాంటిటీస్ చాలా తక్కువ. అంతా కలిపి గాంజా అంతా కలిపి 26 కేజెస్ మనకు
మాత్రమే. సో మనకి మిగతా డిస్ట్రిక్ట్స్ లాగా పెద్ద పెద్ద క్వాంటిటీస్ దొరకవు. సో ఓన్లీ ఏదైనా ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైవే మీద పోయే వాళ్ళు కానీ అంటే వేలూరు నుంచి వచ్చేవాళ్ళు అలా మనకి ఇన్ ట్రాన్సిట్ అంటాం అనమాట. అంటే ఇట్ ఇస్ నాట్ అ కన్జ్యూమింగ్ ప్లేస్. ఇక్కడ వాడడం తక్కువ, బట్ ట్రాన్సిట్లో ఉంటారు. మనకి ఏదైనా ఇంటెలిజెన్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకోవడం జరుగుతుంది అనమాట. దెన్ లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు 332 కేసెస్ బైండ్ ఓవర్స్ పెట్టాం. 332, 109, 332, 107, 110, 507 పెట్టాం. సో ఆల్మోస్ట్ దాదాపు ఆల్మోస్ట్ 1000 కేసు అండ్ వేరియస్ పీపుల్. అంటే మనకి రెగ్యులర్గా వీళ్ళు ఏదైనా గొడవలు చేస్తారని కానీ అలా వాటి మీద బైండ్ హౌస్ పెట్టింది. ఒక 54 కేసెస్లో బైండ్ హౌస్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ కట్టించుకుంటే వాళ్ళు మళ్ళీ రెండోసారి ఏదైనా తప్పు చేస్తే బ్రీచ్ అంటాం అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్టించుకునే పని స్టార్ట్ చేస్తే ఆల్రెడీ 18 మంది దగ్గర కట్టించుకున్నాం. ఇంకా బ్యాలెన్స్ 36 ఉంది. అది ఈ వారంలో మ్యాక్సిమం నెక్స్ట్ వారంలో క్లోజ్ చేస్తాం. సో ఇది కాకుండా మనకి రెగ్యులర్గా ఏదైనా ఎన్సీసీ వైలేషన్స్ కానీ కోడ్ వైలేషన్స్లో 28 కేసులు పెట్టాము ఇప్పటి వరకు. 28 కేసుల్లో కొన్ని గ్రేవ్ ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు మన సదన్లో జరిగింది అక్కడ పెట్టాము. సో అలాంటి కేసెస్లో పెట్టడం జరిగింది. కొన్ని మైనర్ కేసెస్ కూడా ఉన్నాయి. మైనర్ కేసెస్ అంటే మనం చెప్పకుండా హోర్డింగ్స్ పెట్టడం కానీ మన పర్మిషన్ లేకుండా ఏదైనా ఫ్లాగ్స్ పెట్టుకోవడం ఇలాంటి వాటి మైనర్ కేసెస్ కూడా ఉన్నాయి. అన్ని 28 కేసెస్ ఉన్నాయి.